హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రీహా రెసిపీస్. ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను గులాబ్ జామున్ రెసిపీ. అంటే అందరూ చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. లోపల పిండి పిండిగా లేకుండా పైన క్రిస్పీగా లోపల కూడా సాఫ్ట్గా ఉండేలాగా గులాబ్ జామున్ అనేది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండటానికి నా దగ్గర చాలా చాలా టిప్స్ ఉన్నాయి. అది మీరు ఫాలో అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. ఎవ్వరు మిస్ కాకండి, స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకొని అందులో మనకి గులాబ్ జామున్ పౌడర్ అనేది బయట అవైలబుల్లోనే ఉంటుంది కదండి. ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ ఇలాగా ఉంటూనే ఉంటాయి కదా. సో నేను ఒక కప్పు వరకు అంటే 250 గ్రాముల వరకు ఈ గులాబ్ జామున్ పౌడర్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కాగబెట్టి చల్లార్చిన పాలు లేదా పచ్చి పాలను కానీ వేసుకొని కలుపుకోవాలి. అస్సలు వాటర్ అనేది యూజ్ చేయకుండా ఇలా కలిపామనుకోండి, మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా లోపల చాలా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది గులాబ్ జామున్ అనేది. సో ఇది ఒక మంచి టిప్గా కూడా మీకు యూజ్ అవుతుంది. పాలతో మాత్రమే కలపండి. నేనైతే పచ్చి పాలతోనే కలిపాను. కాగబెట్టి చల్లార్చిన పాలతో కూడా కలిపేసేయచ్చు. నెక్స్ట్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇదంతా కలిపిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకొని దీన్ని మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలు లేదా మీకు టైం ఉంది అని అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టామనుకోండి, గులాబ్ జామ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇది నానేలోపు మనం పాకం రెడీ చేసేసుకుందాము. పాకానికి నేను షుగర్తో చేస్తున్నాను కాబట్టి షుగర్ అనేది నేను ఒక 2 కప్స్ వరకే యాడ్ చేశాను. 1 కప్పు పిండికి 2 కప్పుల వరకు షుగర్ అనేది యాడ్ చేసేసాను. నెక్స్ట్ వాటర్ అనేవి ఒక 3 కప్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ షుగర్ కనుక ఎక్కువ తీసుకునే వాళ్ళైతే, కొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక కప్పు వరకు యాడ్ చేసి తీసుకోవచ్చు. ఒకవేళ షుగర్ యాడ్ చేసినట్టయితే వాటర్ కూడా సేమ్ 3 కప్స్ వరకే పడతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పంచదార మొత్తం కరిగిన తర్వాత 2 యాలకుల్ని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసేసే ముందు ఒక 1 స్పూన్ వరకు లెమన్ అనేది అదేనండి నిమ్మరసం వేసేసుకున్నాం అనుకోండి, ఎన్ని గంటల తర్వాత తిన్నా సరే మనకి ఆ షుగర్ సిరప్ అనేది ఈ విధంగానే మనం ఎలా ప్రిపేర్ చేస్తామో అలానే ఉంటుంది. సో పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది, పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ గులాబ్ జామ్ కోసం మనం ఆల్రెడీ పిండిని నానపెట్టి పక్కన పెట్టేసాం కదండి. దాన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజు కొంచెం చిన్న చిన్న ఉండలుగానే ప్రిపేర్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. మరీ ఎక్కువ సైజ్ చేసామనుకోండి పైన క్రిస్పీగా వేగినా కూడా లోపల అనేది పిండి పిండిగా ఉండిపోతుంది. సో నేను చూపించినట్లు ఒక మీడియం సైజులో ఈ విధంగా బాల్స్ అనేవి ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే మనం ప్రిపేర్ చేసిన పిండి బాల్స్ అనేవి ఈ విధంగా వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో వేసిన తర్వాత మనం మీకు చూపించడం కోసం ఒక 4-5 ఇలా వేసాను. లేకపోతే ఒక 10-15 అలా కూడా వేసేసుకోవచ్చు. చక్కగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా తీసి మనం ఆఫ్ చేసుకున్న షుగర్ పాకంలోకి వేసేసుకోవాలి. అదేవిధంగా నేను ఒక రెండో బ్యాచ్ వేస్తున్నాను. నేనైతే ఈసారి ఎక్కువ వేస్తున్నాను. ఒకసారి చూడండి. మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయడం వల్ల ఏమవుతుందంటే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా పిండి లేకుండా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి మనకి సూపర్ సూపర్ టేస్టీగా ఉండే గులాబ్ జామ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. సో ఈ వీటిని కూడా తీసి మనం వేడివేడిగా ఉండే షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా అన్నీ వేసుకున్న తర్వాత షుగర్ సిరప్ అనేది ఒకసారి నేను పైన జల్లుతున్నట్టు ఈ విధంగా ఒక గంట తీసుకొని అన్నిటికీ పట్టేలాగా వేసేసుకున్నాం అనుకోండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. బాల్స్ అన్నిటికీ చక్కగా షుగర్ సిరప్ అనేది పట్టి సాఫ్ట్ బాల్స్ ఇంకా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇందులో చెప్పిన టిప్స్ అయితే పాటించి చాలా చక్కగా గులాబ్ జామ్ చేసామనుకోండి, మనకి పర్ఫెక్ట్గా స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అయ్యి గులాబ్ జామున్ ప్రిపేర్ చేసేసుకొని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ విధంగా వచ్చిందో.